నెల్లూరు నగరంలోని స్థానిక లక్ష్మీ నరసింహారెడ్డిపురం మందిరం నందు కోటమిట్ట ప్రాంతానికి చెందిన సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలను సిటిజన్ ఉడాన్ 2026 పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్లను ముఖ్య అతిథులుగా స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ సత్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో అతి చిన్న స్కూల్ను ప్రారంభించిన అలీ అహ్మద్ నేడు మైనార్టీలు ఎక్కువగా నివసించే జెండా వీధి కోటమిట్ట ప్రాంతం నందు 1100 మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని, గతంలో స్కూల్ నందు విద్యను అభ్యసించిన విద్యార్థులు దేశ విదేశాలలో అత్యున్నత స్థాయిలో ఉండటం గర్వకారణమని, ముఖ్యంగా మైనార్టీకి చెందిన విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న రోజులలో వారిపై శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కరీముల్లా, 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఖలీల్, నాయకులు కలేషా, నౌషాద్, ప్రిన్సిపల్ రష్యా, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. सलाम रिप्लाई देना भी मान लेते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तो आज का स्कूल फंक्शन अली भाई करस्पॉन्डेंट सिटीजन स्कूल, I know him almost 15 years, since 15 years. 15 సంవత్సరాల ముందు నుంచి తెలుసు అలీ భాయ్. ఒక 30 మంది పిల్లలతో స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు 1100 మంది పిల్లలు, ఇప్పుడు 1100 మంది. ఈ 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఒక 6-7 వేల మంది పిల్లలు ఈయన చేతుల్లో చదివి ఈ దేశానికి ఒక ఆస్తిగా అయి ఉంటారని నేను భావిస్తున్నాను. మరి అలీభాయ్తో పాటు అలీభాయ్కి సపోర్ట్గా ఉన్న ప్రిన్సిపల్స్, మరి టీచర్స్. బుష్రా ఎవరు? హూ ఇస్ బుష్రా? కెన్ ఐ సీ బుష్రా? ఓ, యు ఆర్ ద ప్రిన్సిపల్. And what about teachers? Citizen school teachers, I congratulate everyone. మీ అందరికీ హృదయపూర్వకంగా నా అభినందనలు. స్కూల్ నడపడం అంత ఈజీ కాదు. స్కూల్ వ్యాపారం కాదు. స్కూల్ చేతిలో ఈ భారతదేశ భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు స్కూల్స్లో ఉంది. ఆ స్కూల్స్లో మన టీచర్స్ చేతిలో ఉంది. ఈ నేషన్ని బిల్డ్ చేయాల్సిన బాధ్యత మన టీచర్స్ పైన ఉంది. సో మీరు టీచర్స్ ఎంత కమిటెడ్గా ఉంటారో, మీరు కానీ సామాన్యులే, మీరు కానీ మధ్యతరగతి ఆడపడుచులే, మీకు కానీ ఇంట్లో బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, బాధ్యతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయితే స్కూల్ గేట్ లోపల రాగానే అన్నీ మర్చిపోయి ఆ స్కూల్లో ఉండే బిడ్డలే మీ బిడ్డలుగా మీరు తీర్చిదిద్దాలని కానీ మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈరోజు అలీ భాయ్ నా పక్కన కూర్చున్నాను. నేను ఒకటే అడిగా, ఎంతమంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారని. 1100 మంది ఉన్నారు సార్ అని. అందులో ముస్లిమ్స్ ఎంతమంది అని 98% అని చెప్పాడు. నేను ఒకటే చెప్పా, ఇట్ట పట్టుకునే ఇంతమంది బిడ్డలు, ముస్లిమ్స్ బిడ్డలు భవిష్యత్తు నీ చేతిలో ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. ఎందుకంటే
ఈరోజు భారతదేశంలో ముస్లిం సమాజం ఎక్కడ వెనకబడి ఉందంటే విద్యలో, ఉపాధిలో వెనకబడి ఉంది. ఈ బిడ్డల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత స్కూల్ అయితే దాన్ని మీ ఇంట్లో ఆ యొక్క అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఈరోజు ప్రతి ఒక్కరి పిల్లల చేతిలో సెల్ ఫోన్ అయిపోయింది. సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్ని వాడటం చాలా అవసరం. టెక్నాలజీని నేర్చుకోవడం చాలా అవసరం. నాకు కానీ బాగా గుర్తుంది, నాకు ఒకే ఒక అబ్బాయి ఇప్పుడు BBA చదువుతున్నాడు చెన్నైలో. అయితే వాడు ఏడ్చినప్పుడల్లా వాళ్ళ అమ్మ ఫోన్ చేతిలో పెట్టింది, అన్నం తినలేదంటే ఫోన్ చేతిలో పెట్టింది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే సమస్య. సిటిజన్ స్కూల్ 27వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బోర్డ్ చైర్మన్ సోదరులు అబ్దుల్ అజీజ్ గారు, డిప్యూటీ మేయర్ డాక్టర్ హసీన్ ఇంతియాజ్ గారు, కార్పొరేటర్ కరీముల్లాబాయ్ గారు, అదేవిధంగా ఖలీల్బాయ్ గారు, నౌషాద్ గారు, కాళేశ్వర్ గారు, డాక్టర్ గారు, ఇతర ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారం. విచ్చేసిన పిల్లలకు నా శుభాశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. దాదాపు 26 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోని జెండా వీధి ప్రాంతంలో ఒక చిన్న స్కూల్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి 26 సంవత్సరాలు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి సిటిజన్ స్కూల్ కరస్పాండెంట్ అలీ అహ్మద్ గారు ఈ 26 సంవత్సరాల స్కూల్ జర్నీలో మాలాంటి వారి అందరితో కలిసికట్టుగా కలివిడిగా ఉంటూ ఎంతోమంది ముస్లిం విద్యార్థులను పెద్ద పెద్ద డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సమాజంలో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఒక టీచర్ స్థాయి నుంచి ఈరోజు 50-60 మంది టీచర్లు, 2 క్యాంపస్లు, వేలాది మంది విద్యార్థులతో ఇంత పెద్ద స్థాయికి వచ్చాయంటే దాని వెనక ఎంతో పట్టుదల, కృషి, కఠోర శ్రమ అలీబాయ్ గారి. మరి భవిష్యత్తులో సిటిజన్ స్కూల్ మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఒక జెండా వీధి కోటమిట్ట ప్రాంతానికే కాకుండా నగరం అంతా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెంతో మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేదానికి, ఎంతోమంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ అధికారులుగా తీర్చిదిద్దేదానికి అలీబాయ్ గారు వారి టీం అంతా పనిచేయాలని, ఈ 26 సంవత్సరాల పాటు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు భవిష్యత్తులో మరింతగా పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక నగర మేయర్గా కాకుండా అలీబాయికి ఒక సోదరుడిగా, ఒక బ్రదర్గా ఖచ్చితంగా ఎప్పుడు మేము మా బోర్డు అందరం కూడా నిజంగా గర్వపడతాం. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక సామాన్యుడు కష్టపడితే, అనుకుంటే ఏమి సాధించగలడో నిరూపించిన అలీబాయ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను పిలిచి ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన దానికి అలీబాయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, మన నెల్లూరు నగరంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో సిటిజన్ స్కూల్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సిటిజన్ స్కూల్కు ఈ స్థాయి, ఈ ఆదరణ లభించడానికి కారణం 27 సంవత్సరాల నిరంతర కృషి, పట్టుదల, చాలా అంకిత భావం. 1999లో కేవలం ఒక్క ఉపాధ్యాయుడితో ప్రారంభమైంది. ఈ సంస్థ ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుంటూ
నిరంతరం శ్రమతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అందిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఈ సంస్థ 2 క్యాంపస్లతో 1200 పైగా విద్యార్థులతో 50 మంది పైగా ఉపాధ్యాయులతో మన ముందుకు వచ్చిందంటే అది చాలా మామూలుమైన విషయం కాదు. నిజంగా మనమందరం చాలా గర్వించదగ్గ విషయం. ఎక్కడి దాకా ఎందుకు మా చుట్టుప్రక్కల వార్తల్లో ప్రజల నోట ఎక్కడ చూసినా సిటిజన్ స్కూల్ అనే మాట ఎన్నోసార్లు అభిమానంతో నేను చాలాసార్లు విన్నాను. అంతటి పేరు అంతటి నమ్మకం సంపాదించిన ఈ సంస్థ వెనుక ఉన్న మా అన్న అలీభాయ్ గారికి ఈ సందర్భంగా మరొక్కసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కాళేశ్వర గారు, అలాగే మన అబ్దుల్ అజీజ్ గారు 2014లో మేయర్ అయిన తర్వాత ఫస్ట్ మనం 2015 యాన్యువల్ డే కస్తూరి కళాక్షేత్రం నుండి జరిపాం. ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలందరికీ ఆశీర్వదించారు. ఆ రోజు కూడా ఆ సార్ చాలా విలువలతో కూడిన స్పీచ్ ఇచ్చారు. ఈ రోజు కూడా సార్ అడుగుతున్నది ఒకటే, నన్ను ఇంతమంది విద్యార్థులు మీ స్కూల్లో ఉన్నారు, వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నాను. సార్ నేను తప్పక ప్రతి సంవత్సరం అప్డేట్ ఎడ్యుకేషన్ ఏముందో అదే బుక్స్ని ఫాలో అవుతూ ఆ అప్డేట్కి తగ్గట్టు నేను ఫాలో అవుతున్నాను కనుక నా దగ్గర ఈరోజు ఒక 1100 స్టూడెంట్స్ చదువుతున్నారంటే ఆ పేరెంట్స్ అందరూ నాకు ఇంత నమ్మకంగా ఇంత ఫెయిత్ఫుల్గా లాస్ట్ 27 ఇయర్స్ని మనం కంప్లీట్ చేసుకోగలిగానంటే ఈరోజు వాళ్ళందరి ఆశీస్సులు దీవెనలతోనే సార్. ఈరోజు న్యూలీ AI టెక్నాలజీ వచ్చింది, దానికి తగ్గట్టు బుక్స్ కూడా నెక్స్ట్ ఇయర్ మనం ప్రొవైడ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యక్రమము ఎలా ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. సిటిజన్ ఒక కార్యక్రమం చేస్తే ఒక సక్సెస్ఫుల్ అనే పేరుంది. అదేవిధంగా మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మనం మార్నింగ్ షెడ్యూల్లో LKG, UKG ఫస్ట్ అండ్ సెకండ్ ప్రోగ్రామ్ మాత్రమే నిర్వహిస్తున్నాం. ఆఫ్టర్నూన్ 3rd, 4th, 5th ఉంటుంది. మీ వాల్యుబుల్ సమయాన్ని మనం ఈరోజు కేటాయించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కౌన్సిల్ జరుగుతున్న మన మేయర్ గారు మన కోసం మన పిల్లల కోసం కనబడి విష్ చేసి వెళ్ళాలని ఆ సమయాన్ని తీసుకొని వచ్చారు. ఎక్కువ స్పీచెస్ సమయం లేదు సార్కి, చాలా ఇంపార్టెంట్.